సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విద్య అందరికీ అవసరమే. చక్కగా చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థితులకు వెళతామని అందరూ చెబుతూ ఉంటారు. బాగా చదువుకుని అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలని చాలామంది కోరిక కదా. కానీ ఇప్పటికీ చాలామందికి ఆ విద్య అందని ద్రాక్షగానే ఉండిపోయిందండి. ఎందుకో తెలుసా? ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక. అలాంటి ఒక అమ్మాయిని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. తన పేరు తేజోమై. నక్రేకల్ వాళ్ళ ఊరు. బీఎస్సీ నర్సింగ్ వరకు చదువుకుందండి. తనకేమో ఎంఎస్సీ నర్సింగ్ చేయాలి అనే ఒక కోరిక ఉంది. అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, మంచి స్టేజ్లో నిలబడాలని. ఆర్థిక స్థోమత సరిగ్గా లేక పాపం తను ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఇది విని చాలామంది దాతలు ముందుకొచ్చారు. చాలా ముఖ్యమైన వ్యక్తి, వారిని కూడా నేను పరిచయం చేస్తాను. ముందు తేజోమైని పిలుస్తాను, తనతో మాట్లాడదాం అసలు ఏంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే తనకి ఆల్రెడీ ఎంఎస్సీ నర్సింగ్ సీట్ వచ్చింది సౌదీ అరేబియాలో. అక్కడ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి తనది. మరి తెలుసుకుందాం ఆ వివరాలు. ఒకసారి తేజోమైని పిలుద్దాం. తేజోమై, హలో మా. హలో మేడం. నక్రేకల్ అక్కడైనా ఇంకా ఎక్కడ ఊరా? నక్రేకల్లే. ఓకే, బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్న హౌస్ వైఫ్ అండ్ అగ్రికల్చరే. ఓకే, ఇప్పటిదాకా ఎలా చదవగలిగావు? అంటే ఎలా ఉంది అసలు ఆర్థిక స్థితిగతులు ఏంటి మీకు సంబంధించి? యూజువల్లీ లైక్ చిన్నప్పటి నుంచి అని అంటే సీట్ గవర్నమెంట్లోనే చదువుకున్నాను మేడం, ఇంటర్మీడియట్ అండ్ ఆల్. దాని తర్వాత సీట్ వచ్చింది గవర్నమెంట్, అండ్ గ్రాడ్యుయేషన్ కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో అలాగే చదువుతూ వచ్చాను. ఓకే, పర్సంటేజ్ ఎంత మీకు? 95 మ్యామ్. బా, చదువుల తల్లివి నువ్వు, ఇంత బాగా చదువుతావు. అదే అనిపిస్తుంది, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అంటారు. ఇందుకేనేమో మరి ఇలాంటివి చూసినప్పుడే. బట్ ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు? ఇద్దరం మేడం, నేను మా చెల్లి. ఇద్దరే. మీరు పెద్దవాళ్ళు, రైట్? ఓకే, చెల్లి ఉన్నారన్నారు కదా. తను ఏం చదువుతుంది? తను ఇప్పుడు ప్రెసెంట్ ఓటీ టెక్నీషియన్ చదువుతుంది. ఓకే, సో ఇద్దరిని అయితే చదివించగలిగారు, అది గొప్ప విషయం. తల్లిదండ్రి విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అమ్మ నాన్నకి. అంటే సాధారణంగా ఇదే కదా జరుగుతుంది, చదివించలేమని పిల్లలకి ఎందుకులే అని ఆగిపోతారు. బట్ అలా కాలేదు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎంఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఎక్కడ సీట్ వచ్చిందమ్మా? సౌదీ అరేబియాలో సీట్ వచ్చింది. అక్కడ ఏదైనా చదువుతూ ఇంకేదైనా వర్క్ చేసుకొని పోస్టల్గా, అది ప్రెసెంట్ నా ప్లాన్. తిరిగి వచ్చాక మళ్ళీ ఏదైనా ప్రొఫెసర్ ఆర్ దానికి తగ్గట్టుగా వెతుక్కొని మంచిగా చూడాలి. కుదిరితే పీజీ కూడా చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ చెయ్యవు, తిరిగి వస్తాను అన్నావు చూసావా ఇండియాకి. థ్యాంక్ యూ సో మచ్. చేసుకుని అక్కడ ఏదో ఉండిపోతాను అని కాదు, మళ్ళీ తిరిగి రావాలి ఇక్కడికన్నా ఆలోచన నీకు ఉంది కదా, చాలా సంతోషం చెప్తూ. అసలు పూర్తిగా వెచ్చించలేని స్థితి అమ్మ, ఏంటి అసలు ప్రస్తుతం ఫైనాన్షియల్ స్టేటస్? అంటే ఏది తీసుకున్నప్పటికీ తిరిగి పే చేయాలి కదా మేడం. ఇప్పటికైనా లోన్స్ అయినా వాటికి కూడా ఇప్పుడు ల్యాండ్స్ చూపించాలి, ప్రాపర్టీ చూపించాలి. సో అంతగా మేము ఇంకా స్థిరపడలేదు. చూసారుగా, అంతగా స్థిరపడలేదు మేము, వీటి కోసమని ఇంకా అదనంగా ఖర్చు చేసేంత స్థోమత మా దగ్గర లేదు అంటుంది. కానీ తనని చూస్తే ఎంత బాగా చదువుతుందో. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో తోడై ఉంటాడండి. ఇప్పుడు ఆ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను, వచ్చేస్తారు. జర్నలిస్ట్ ప్రభు గారు, ప్రత్యేకించి సుమన్ టీవీలో పరిచయం అవసరం లేదు, వారిని ఒక్కసారి ఆహ్వానించేద్దాం. సార్, హలో సార్. చాలా మంచి మనసు మీది, దండం పెడతాను చేతులెత్తి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బాధాకరమైనా కూడా మాధవి అమ్మని ఈ మధ్యకాలంలోనే మనం కోల్పోయాము. వారికి జ్ఞాపకార్థంగా ఈ అమ్మాయిని చదివించడానికి నేను ముందుకు వస్తానండి, నాకు తోచినంతగా నేను సహాయం చేస్తానని చెప్పి ప్రభు గారు ముందుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఎలా తెలిసింది అసలు మీకు తేజోమై గురించి? గోపి అని ఒక రైటర్ ఉన్నాడు మన సినిమా ఇండస్ట్రీలోను, టీవీ సీరియల్స్కి ఒకటి వర్క్ చేస్తుంటాడు. రైటరు, తన గవర్నమెంట్ టీచర్ కూడాను. తను నాకు చాలా కాలంగా తెలుసు. తను ఇలా ఉంది అన్నయ్య పరిస్థితి, తను అంతా సీట్ వచ్చింది ఎంఎస్సి బీఎస్సీ నర్సింగ్ అనేటువంటి మామూలు కోర్స్ కదా, మరి ఈక్వల్ టు డాక్టర్. ఎంఎస్సీ నర్సింగ్ అంటే ఈక్వల్ టు మోర్ దెన్ ఏ డాక్టర్ అని కూడా చెప్పచ్చు ఎంఎస్సీ నర్సింగ్ అంటే. అంత మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం మన అమ్మాయి ఉపయోగించుకున్నారు. వాళ్ళు వీసా పంపించారు, పాస్పోర్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ వెళ్ళటానికి డబ్బులు లేవు, అక్కడ ఖర్చులకు కానీ డబ్బులు లేవు. ఇలా ఇబ్బంది పడుతుంది, ఏదైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే చెప్పండి అన్నయ్య అని అన్నప్పుడు నాకు వెంటనే నా భార్య ఈ మధ్యన చనిపోయిన విషయం మీ అందరికీ తెలిసింది. తన మెమోరియల్గా, తను ఎందుకంటే తను చాలా సర్వీస్ చేసింది మాధవి, మీ అందరికీ తెలుసు. కరోనా సమయంలో తను ఎంత హెల్ప్ చేసిందో. రోజు దాదాపు 200 ప్యాకెట్లు తనే వంట చేసి తనే మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి హాస్పిటల్ దగ్గర అక్కడెక్కడ పేద వాళ్ళకి అందరికీ ఫుడ్ ప్యాకెట్లు పంచడం కానీ, కుకటపల్లి వరదలప్పుడు కానీ, కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ తను చాలా సర్వీస్ చేసింది. అసలు మాధవ్యమ్మ ఇప్పుడున్న వెంటనే తనే రెస్పాండ్ అయ్యింది. అయితే ఇక తను అంత సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తుంది.
కాబట్టి చేసింది కాబట్టి తన మెమోరియల్గా తన జ్ఞాపకార్థంగా అయినా సర్వీస్ చేయాలనేటువంటిది నాకు ఉంది. దానికి ఇంకా పూర్తి స్థాయి కార్యరూపం అయితే రాలేదు. అది నేను తర్వాత అంటే ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి చేద్దాం అనేటువంటిది ఒక ఐడియా ఎట్లయితే ఉంది. అయితే ఫస్ట్ ఇనిషియల్గా ఇమీడియట్గా ఇది ఒక ఈ అమ్మాయి విషయం నా దృష్టికి రావటం జరిగింది. ఇంతేకాకుండా దీనికి మెయిన్ ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారు సరే ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆయన సహాయాలు చేస్తుంటారు. ఆయన చారిటీ గురించి, ఆయన దాతృత్వం గురించి, గొప్పతనం గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం తెలియదు. నాకు హార్ట్ బైపాస్ సర్జరీ చేయాల్సినటువంటి ఇది ఏర్పడిన సమయంలో చిరంజీవి గారికి ఆ విషయం తెలిసిన తర్వాత ఆయన రియాక్ట్ అయిన విధానం అది కూడా తెలుసు మీకు. నన్ను ఏమాత్రం తీసుకోనికుండా నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసావంటే ఊరుకోనని చెప్పి చిరంజీవి గారు నన్ను హాస్పిటల్లో హాస్పిటల్ అడ్మిట్ చేయించి స్టంట్ వేయించేదంతా ఆయన చూసుకున్నారు. చూసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను చిరంజీవి గారికి అంతా స్వస్థత అంతా అయిపోయి మళ్ళీ నేను డ్యూటీకి రావడం మొదలుపెట్టిన తర్వాత చిరంజీవి గారికి ఒక మెసేజ్ పెట్టాను. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటారు, కొన్ని వందల మందికి చేయాలి, గుప్త దానాలు చేస్తుంటారు, బహిరంగ దానాలు చేస్తుంటారు, నాకు ఎంతో సహాయం చేశారు ఈ విషయంగా, నా హెల్త్ పరంగా మీరు ఎంతో కన్సర్న్ చూపించారు. కానీ దేవుడి దేవుళ్ళ నేను బాగున్నాను సార్, ఆర్థికంగా నాకు ఇబ్బందులు లేవు, ఏదో ఒక కోట్లు గిట్లు లేవు మనకి, కానీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు 2 పిల్లలు, అమ్మాయిలు, 2కి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటున్నారు, నాది హ్యాపీ లైఫ్గా ఉంది సార్. నేను కాబట్టి మీరు చేసే సహాయాలు ఇంకా అందాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీరు చేసిన సహాయానికి నేను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి కొంత అమౌంట్ డొనేట్ చేస్తాను సార్ అని చెప్పేసి నేను చిరంజీవి గారికి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే ఆయన వెంటనే ప్రభు ప్రేమతో చేసిన సహాయాన్ని అప్పుగా మార్చకయ్యా అని నీకంతగా చేయాలని ఉంటే స్టాలిన్ రూల్ ఫాలో. స్టాలిన్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు 3కి సహాయం చేయాలి అనేటువంటి ఒక సిస్టమ్ అనేటువంటిది బాగా ఇదైంది. ఆ విధంగా నువ్వు చేయదలుచుకున్న చారిటీస్ నువ్వు చెయ్యి, నేను సంతోషిస్తాను చూసి. ఎప్పుడైతే అప్పుగా మార్చకాయ అన్నారో నాకు అసలు గుండె పట్టేసినట్టు అయిపోయింది. అయ్యో సార్ 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 నా ఉద్దేశం అది కాదు సార్, ఇలా చేద్దామని నేను కూడా చేద్దాం అనుకుంటే చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని చెప్పి చెప్పారు ఆయన. సో ఆ ఇన్స్పిరేషన్ అట్ ద సేమ్ టైం నా భార్య అనుకోకుండా చనిపోవడంతో ఏం జరిగింది సార్ అసలు? మళ్ళీ ఆ ఇష్యూ రాలేదు, కేసు కానీ ఆ వివరాలు అన్నీ కానీ? ఈ ఒక పోలీసు కేసులు అనేటువంటి నడుస్తూ ఉన్నాయమ్మా. ఈ లోపల కొన్ని జరిగినాయి. నా మీద వాళ్ళు డిఫెన్స్ మెకానిజం చేస్తూ నా మీద 37 ఏళ్ల తర్వాత నా మీద వరకట్నం కేసు పెట్టారు. నాకు 10 పెళ్ళైన 37 ఏళ్ల తర్వాత సరే అదేదో నడుస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నారు. సరే ఈ సందర్భంలో ఆ విషయం ఎందుకు కానీ ఈ అమ్మాయి విషయంలో నాకు తేజోమయ్యి ఆ అమ్మాయి గ్యారంటీగా వచ్చిన అవకాశాన్ని, ఎందుకంటే అందరికీ రాదు అవకాశం వచ్చినప్పుడు మన బొట్టలో ఉండగా నిలబడాలని చెప్పేసి నేను ప్రథమంగా నేను చేశాను. ఎందుకంటే చారిటీ మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ హౌస్ అంటారు కాబట్టి నేనే స్టార్ట్ చేసుకోవాలని చేసే ఉద్దేశంతో నేను చేశాను. నేను చేసి ఇప్పుడు ఈ అమ్మాయికి తన నెంబర్ అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇస్తే సహాయం చేయదలుచుకున్న వాళ్ళు కనుక చేస్తే ఇట్ విల్ బి గ్రేట్. ఆ అమ్మాయికి ఒక జీవితం ఏర్పడుతుంది. రేపటి రోజున మళ్ళీ తను కూడా ఒక 3కి సహాయం చేస్తుంది. చేస్తావా? ఏ సహాయాన్ని అయితే పొందావో, ఏ మంచి అయితే ఒకరి దగ్గర నుంచి నీకు లబ్ధి పొందావో అది మనం మంచిని 10 మందికి పంచాలమ్మా. అట్లాగే నిశాంత్ అని ఒక జర్నలిస్ట్, పొద్దున్న నేను ఈ విషయం మీడియా ముందు అనౌన్స్ చేసిన వెంటనే మిర్చి 9 దీంట్లో వర్క్ చేస్తారు. తను కూడా వెంటనే 25,000 రూపాయలు తను అనౌన్స్ చేయటం, నేను 50,000 రూపాయలు వచ్చింది. ఈ విధంగా దాతలు ప్రపంచవ్యాప్తంగా మంచి కాజు కోసం స్పందించేటువంటి దాతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు స్పందించి ఈ తేజోమయ్యకి హెల్ప్ చేస్తారనేటువంటి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాను. మంచి మనసుతో ముందుకు వచ్చారు. అమ్మ పేరు మీద స్టార్ట్ చేసినది ఇంకా సక్సెస్ అవ్వాలి. చిరంజీవి గారి స్ఫూర్తితో స్టార్ట్ చేశాను. విన్నారుగా, మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో జర్నలిస్ట్ ప్రభు గారు ఒక ఫౌండేషన్లో స్థాపించారండి. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. కార్యరూపం దాల్చడానికి కొంత టైం పట్టినా కూడా అమ్మ జ్ఞాపకార్థం, మాధవి అమ్మ జ్ఞాపకార్థం ఒక 25,000 రూపాయలు ఆయన అందించడం జరిగింది. అంటే ఇనిషియల్గా తను చేసే సహాయం ఇది. అలాగా నిశాంత్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ వారు కూడా అందించారండి ఇంకొక 25,000. ఇలా
కొంత కొంత యాడ్ అవుతాయి. అందరం చేయి కలుపుదాం. ఇంత చక్కగా చదువుతున్న ఈ బంగారు తల్లికి మనం హెల్ప్ చేద్దాం, చదువుల సరస్వతి. ఎందుకంటే 95% వరకు తనకి ఉన్నప్పుడు మనం కొంత సహాయం చేస్తే తను కూడా బాగా చదువుతుంది, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడికే వస్తానని చెప్పింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ నాన్నని కూడా బాగా చూసుకోవాలి. ఒకసారి అమ్మ నాన్నని పిలుద్దామా? అమ్మ మీ పేరు? ప్రమీల గారు. మీ పేరండి? చెట్టిపల్లి కాశీరామ్ గారు. మా మీ ప్రమీల. పేరు? ప్రమీల గారు. కాశీరామ్ గారు, ప్రమీల గారు. మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. ఫస్ట్ మీకు దండం పెట్టాలండి. మీరు చేసేది వ్యవసాయం వృత్తి. మీకు అంటే వ్యవసాయం ఎలా ఉంటుందో తెలుసు, నాకు ఒడిదుడుకులు ఎలా ఉంటాయో తెలుసు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా పిల్లలిద్దరిని చదివించారు చాలా బాగా. సో ఇక్కడ దాకా అయితే తీసుకురాగలిగారు. ఇక అందరం బాధ్యత తీసుకుంటాం ఈమె మీద. సో అందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తారు డెఫినెట్గా. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వ్యవసాయ రైతులం కాదు, వ్యవసాయ కూలీలం మేము. కూలీలా? వ్యవసాయ కూలీలు. మాకు ఎటువంటి స్థిర ఆస్తులు లేవు. సరే, అయినప్పటికీ మేము శ్రమ పడుతూ, మాకు 2 ఆడపిల్లలే. ఆడపిల్లల విషయంలో మాకున్నటువంటి బంధుత్వాలు, స్నేహితులు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఎందుకు ఏదైనా గవర్నమెంట్ హాస్టళ్ళల్లో తెలుగు మీడియం చదివించి ఎప్పటికో అప్పటికి పెళ్లి చేసి వెళ్ళగొట్టేది కదా. వాళ్ళకు ఈ ప్రైవేట్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అంటే షూట్లు, బూట్లు, అదే పుస్తకాలు, బ్యాగులు చాలా డబ్బులు అవుతాయి, ఇటువంటి కాదు అని చెప్పారని మా వాళ్ళు చెప్పారు కొంతమంది. చెప్తే ఇట్లాంటి ప్రొఫెసర్ లాంటి వాళ్ళు కొంత ఒక దగ్గర ఒక సార్ కలిసి నీ శాస్త్రైన మేరకైనా సరే మంచి చదువు, ఇంగ్లీష్ చదివే చదివించే ప్రయత్నం చేయాలని ఒక సందర్భంలో మాకు చెప్పారు. అది నేను స్ఫూర్తిగా తీసుకొని మాకున్న ఇటువంటి కష్టాలు, నష్టాలైనా పిల్లలు అట్టే చదివిపోయాలని చదివిస్తుంటే కొంత చదువుకున్న తర్వాత గవర్నమెంట్ పెట్టే టెస్టులు రాసింది సార్ వాళ్ళు. అట్లా వాళ్ళకు గురుకుల పాఠశాలలో సీట్లు రావటం, గవర్నమెంట్ పరంగా చదువుకోవడం, అట్లా అక్కడికి వచ్చేసింది సార్. మేము చెప్పదు, మీ కష్టం తను వృధాగా పోనివ్వలేదు, చదువుకుంది బాగా. అమ్మా మేము అనుకుంది కూడా మంచిని పెంచాలి, ప్రేమను పంచాలి. మేము పొందిన మేలు ఇతరులు కూడా అందుకునే విధంగా చేయాలనేదే మా పాపకైనా మీ స్టూడియో ద్వారా మేము మా మిత్రులందరికీ కూడా, సమాజానికి కూడా నేను చెప్తాను సార్, మీ దండం పెట్టి. మేము పొందిన ఫలితాన్ని ఇతరులు కూడా అనుభవించాలి. మా పిల్లలకు ఉన్నటువంటి ఏదైతే మేలు జరిగిందో ఆ మేలు ఇంకా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు, ఇంకా స్థితిగతులు సరిగా లేని వాళ్ళకు కూడా అందజేసేందుకు మనం చిత్తశుద్ధి కలిగి ఉండాలి. మా పాపకు కూడా ఆమె డెవలప్ అయినాడు, ఆమె కూడా ఇతరులకు చూసి అందియాలి. ప్రొఫెసర్ చెప్పినట్టు 2 ముగ్గురికి ఇవ్వాలి, మేము సాయం చేయాలి, చేతులు అందియాలి. మంచి మనసు అండి, అదే తెలుస్తోంది. సో వింటున్నారు కదా, ఒకటే మాట, వ్యవసాయ కూలీలుగా ఉన్నాం. ఎంతమంది పిల్లలకు చదువు అక్కర్లేదని చెప్పినా కూడా ఏదో నా స్థాయిలో, అంటే నేనున్న పొజిషన్లో నా పిల్లలు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన చక్కగా చదివించారు. దానికి తగ్గట్టుగానే పిల్లలు కూడా చదువుకున్నారండి. తేజోమై చూస్తున్నారు కదా, నేను స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబరు. మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే మీకు తోచినంత సహాయం అండి, ఇంతే చెయ్యాలి అని కాదు, అందరం కలిపి ఒక చేయి వేస్తే ఖచ్చితంగా తనకి సహాయం అందుతుంది. ఎంతో కొంత సహాయం అందిస్తే తనకి మనం తోడ్పాటుగా ఉన్నవాళ్ళం అవుతాము. అందరం సహాయం చేద్దాము. స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తానండి, ఫోన్పే ఆర్ గూగుల్ పే, మీకు తోచినంత సహాయం చేయొచ్చు. చాలా ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫేక్ ఏమో రేలేమో అని చెప్పి అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నాం. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది అబద్ధము కాదు. అందరూ చూసి ఈ అమ్మాయికి వీసా వచ్చింది తేజోమైకి, అలాగే పాస్పోర్ట్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి, సీట్ వచ్చింది తనకి. డబ్బులు ఉంటే వెళ్ళి అక్కడ ఫీజు కట్టి జాయిన్ అవ్వడమే తనకి. అక్కడే తను ఆగిపోయింది. ఇంత బాగా చదివే అమ్మాయి ఆగిపోకూడదు కదా, వెళ్ళి అక్కడ చదువుకుని తన బాధ్యత నేను నిర్వర్తించాలి, నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, నాలాగా ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్కి నేను ఎదగాలి అనేది తన కోరిక. సో అందరం కలిపి తేజోమైకి సహాయం చేద్దాం. స్క్రీన్ మీద తన ఫోన్ నెంబర్ ఇస్తాను, గూగుల్ ఆర్ ఫోన్ పే చేయండి. ఇది నేను చేస్తున్నటువంటి సాయం కాదు, పరోక్షంగా చిరంజీవి గారు. ఓకే, అంతే, ఆయన స్ఫూర్తి. ఎందుకంటే ఆయన చేసిన సహాయం 10 మందికి మనం చేసామనేటువంటి ఆనందం నాకుంది, ఆ తృప్తితోనే చేస్తున్నాం. ఇక్కడ చెప్తూ ఉంటేనే మా సుమన్ టీవీ నుంచి రెస్పాండ్ అయ్యారు శర్మ గారు. వచ్చేయండి సార్. మా శర్మ గారు అంటే చాలా మందికి తెలుసు, జర్నలిస్ట్ శర్మ గారు. ఇదిగో ఇక్కడే ఉన్నారు. మంచి మనసుతో నేను ఒక 25,000 ఇస్తాను, ఇంత బాగా చదువుతుంది అమ్మాయికి, హెల్ప్ అందితే బాగుంటుంది కదా అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ మంచి మనసుకి. ఒక మాట, విద్య అనేది చాలా విలువైంది. అన్ని దానాల్లో కూడా అన్నదానం ఎంత గొప్పదో విద్యాదానం అంతకంటే గొప్పది. ఒక ఇంట్లో ఒకరు చదువుకుంటే ఆ కుటుంబం మారిపోతుంది, ఆ కుటుంబం మారితే మొత్తం అలా సమాజం మారుతుంది. కాబట్టి మన చేతనంత వరకు ఎంతో కొంత మనం సహాయం చేయటం అనుకున్న దాంట్లో. ప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు విని, అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు విని, నా చేతనంటే ఏదో ఉడతా భక్తిగా, ఇది పెద్ద సహాయం అన్న మాట వాడకూడదు, ఉడతా భక్తిగా ఒక సరస్వతికి ఒక చిన్న పుష్పంలాగానే భావిస్తూ ఒక 25,000 నేను అమ్మాయికి అందిస్తున్నాను. అమ్మాయి వృద్ధిలోకి రావాలి, వృద్ధిలోకి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోకుండా
ఆమె కూడా విద్యాదానము, అలాగే జ్ఞానాన్ని దానం చేయాలి. అలాగే జ్ఞానాన్ని కానీ, ధనాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ పంచే కొద్దీ పెరుగుతుంటుంది అది. కాబట్టి ఆ అమ్మాయి ఆ స్ఫూర్తితో చేస్తుందని ఆశిస్తూ, ప్రభు గారిని అభినందిస్తూ, చిరంజీవి గారు నాకు కూడా బాగా ఆత్మీయ నిర్ణయాల నుంచి మిత్రులు. కాబట్టి ఆ చిరంజీవి గారి స్ఫూర్తితోటి ఈ చిరంజీవిగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఇంత చెప్పినప్పుడు మరి నాకు వాళ్ళిద్దరూ ఆదర్శప్రాయమే కాబట్టి నేను చేయకపోతే ఎలా, నేను కూడా డెఫినెట్గా నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడే పంపిస్తాను, నేను ఫోన్ పే చేస్తాను నీకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, అందరం ఉన్నాము. చక్కగా తను చదువుకుంటుంది, పంపిద్దాం సౌదీ అరేబియా. బట్ జాగ్రత్తగా ఉండి చదువుకో. చూసారుగా తేజుమై, హ్యాపీనా కదా, ఆనందం తెలుస్తోంది. బట్ నువ్వు బాగా చదువుకోవాలి నాన్న, అందరి కోరిక కూడా అదే. కష్టపడి వెంటనే రెస్పాండ్ అయ్యారు, నువ్వు ఇంత బాగా చదువుతున్నావు, హెల్ప్ ఎందుకు చేయకూడదని అనిపించింది మా అందరికీ కూడా. నిజమే, ఏదో ఉడత భక్తిగా కొంచెం సాయం అంతే. బట్ ఇది నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు, ఎంత అమౌంట్ అయితే, చాలా పెద్ద అమౌంటే, బట్ అందరూ చేయి వేస్తే అది సమకూరుతుంది. నువ్వు టెన్షన్ పడద్దు, హ్యాపీగా వెళ్ళి చదువుకో. అమ్మ నాన్నకి ఎప్పుడు పలకరిస్తూ ఉండు, వాళ్ళని చాలా అంత దూరం వెళ్ళినా మేము అందరం ఉన్నాం నీకు. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదండి, నేను స్క్రీన్ మీద నెంబర్ మీకు ఇస్తాను మరొకసారి. మేబీ ఇలా చూస్తే మీకు సరిగ్గా క్లారిటీ లేకుండా ఉండొచ్చు. మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే దేని ద్వారానైనా మీరు జస్ట్ మీకు తోచినంత సహాయం మీరు అందిస్తే అదే చాలా సంతోషం మాకు. ఈ వీడియో చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. విన్నారు కదా, ఓవరాల్గా మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితోటి ప్రభు గారు ఒక ఫౌండేషన్ లాగా మాధవ్యమ్మ పేరుతో స్టార్ట్ చేయటం, ఒక 25,000 ఫస్ట్ ఆయన మొదలు పెట్టారు ఇవ్వటం, ఆ తర్వాత నిశాంత్ గారికి రావచ్చు, ఇప్పటికిప్పుడు శర్మ గారు రెస్పాండ్ అవ్వటం కానీ. సో నాకు కూడా అనిపించింది ఇలా ఇస్తే బాగుంటుంది కదా, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తని చెప్పి. మనకి స్తోమత ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేస్తే అది ఎప్పుడు ఆ మంచి మనకి తిరిగే వస్తుందండి. అది తేజోమయ్యకి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వీడియోస్లో ఏదో ఒక రకంగా హెల్ప్ అడిగినప్పుడు చేశారు. మీ మంచి మనసుతో మరొకసారి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.